నమస్కారం సద్గురు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి సార్. అంటే గతంలో మీరు నేను సృష్టి ఏ విధంగా ఆవిర్భవించింది అనే ఒక వీడియో చేశాము. దాని తర్వాత నాకు కొన్ని డౌట్స్ వచ్చాయని, సో ఆ డౌట్ ప్రకారం ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఈ మానవులు ఎవరైతే ఉన్నారో మానవ జాతి ఏ విధంగా అవతరించింది? అంటే ప్రకృతి నుంచి అవతరించిందని ప్రతి ఒక్కరూ చెప్తారు. ఒక్కొక్క చిన్న చిన్న మాలిక్యూల్స్ నుంచో, లేదంటే చిన్న చిన్న ఆర్గాన్స్ నుంచో, లేదంటే చిన్న చిన్న జీవుల నుంచో మనిషి పుట్టాడు, కోతి జాతి నుండి మనిషి వచ్చాడని చెప్పేసి అంటూ ఉంటారు ప్రతి ఒక్కరు. కానీ మీ దగ్గర నుంచి పర్ఫెక్ట్ ఆన్సర్ నేను వినాలనుకుంటున్నాను. ఏ విధంగా మానవ జాతి ఆవిర్భవించింది అని అంటే ఏం చెప్తారు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సుధాధారాసారైశ్చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగరిభమద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశుకులకుండే కుహరిణీ. శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను చదివినటువంటి శ్లోకం ఏదైతే ఉందో యావత్ సృష్టి రహస్యాన్ని మొత్తం కూడా విపులీకరించి చెప్పేటువంటిది శ్లోకం. అది దాన్ని కనుక మీరు డీకోడ్ చేయగలిగితే కనుక యూ కెన్ గెట్ ద పై నెంబర్ ఆల్సో. సో చాలా ఫార్ములాస్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన శ్లోకంలో. సౌందర్యలహరిలో ఉంటుంది సుధాధార సార ఇశ్చరణయుగ. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఈ శ్లోకంలో ఉంటుంది. కాకపోతే దాన్ని విశదీకరించి చెప్పాలి, దాన్ని అర్థం చేసుకునేంత శక్తి కూడా చాలామందికి లేదు. సో చాలా సులభమైనటువంటి మార్గంలో నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను. మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న మామూలు ప్రశ్న కాదు. ఇది భవిష్యత్తు భావితరాలకు, ముఖ్యంగా బయాలజికల్ సైన్స్ ఎవరైతే చదువుతున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, కెమిస్ట్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ఫ్యూచర్ డాక్టర్ అవుతున్నటువంటి వారికి కానివ్వండి, ఈవెన్ దో డాక్టర్స్కి కూడా, బికాజ్ ఫిజియోలాజికల్ ఫంక్షన్, వాట్ ఈజ్ అ ఫిజియోలాజికల్ ఫంక్షన్, హూ ఈజ్ రన్నింగ్ దట్ ఫిజియోలాజికల్ ఫంక్షన్ అనే దాని మీద కానివ్వండి, ప్రతిదీ దీనికి సంబంధించిన తత్వాన్ని మీ యొక్క ప్రశ్నలో దాగి ఉంది. యాక్చువల్లీ మీరు అడిగే ప్రశ్న చిన్నదే, కాకపోతే సమాధానం చాలా పెద్దది. అది అర్థం చేసుకోవడానికి దానికి చాలా విఘ్నత కావాలి, విజ్ఞానం కావాలి, ఓపిక కావాలి. నా ప్రేక్షకులకు ఆ ఓపిక ఉంది అనుకుంటున్నాను. ఎందుకోసమంటే ఈ వీడియోను ఆద్యంతం సరిగ్గా చూడగలిగితేనే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు అడుగుతున్నది మానవ జాతి మనుగడ ఎలా మొదలైంది అని మీరు అడుగుతున్న ప్రశ్న. యాక్చువల్లీ అవునండి, ఎగ్జాక్ట్ క్వశ్చన్. మీరు అంతా డిస్క్రైబ్ చేసి అడిగినా కానీ ఈ యొక్క ప్రాణి మనుగడ ఎలా మొదలైంది అంటే, ప్రాణి నుంచి మానవుడు వచ్చాడా, లేకపోతే మానవుడే ప్రత్యేకంగా మానవుడై పుట్టాడా? అదే అండి క్వశ్చన్. మొట్టమొదటిగా మనిషి ఎలా పుట్టాడు? పర్ఫెక్ట్ ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే మీ వీడియోస్ కింద మీరు ఎప్పుడైనా కామెంట్స్ చూసారో లేదో నాకు తెలియదు. మీ వీడియోస్ చూసి కొంతమంది నోట్స్ కూడా రాసేసుకుంటుంటాము అని చెప్పి అన్నారు. అండ్ మీరు చెప్పిన శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కింద కామెంట్లో పెట్టడం కూడా జరిగింది వాళ్ళు, కొన్ని శ్లోకాలని. కొంతమంది అయితే బుక్ రాసుకుంటున్నాం అంటే చాలా బాగుంది, కొన్ని ఆన్సర్స్ అయితే మాకు పర్ఫెక్ట్గా దొరికాయి అని చెప్పేసి అన్నారు. ఎస్, అంతా మోర్దే. సో ఇప్పుడు ఈ మానవ మనుగడకి నేను కొన్ని జియోలాజికల్ సంబంధించినవి నేను పుస్తకాలు ఉంటాయి నా ఇంట్లో, కంపల్సరీ అన్ని పుస్తకాలు ఉంటాయి. దేనైనా సరే నేను ఇమీడియట్లీ ఏది కావాలని అమెజాన్లో పెట్టేస్తాను, ఆర్డర్ చేసుకుంటాను. ఆ పుస్తకం మొత్తం చదివింది నాకు నిద్ర పట్టదు. ఇంకా ఒక క్వశ్చన్ మైండ్లోకి వచ్చిందంటే చదవడమే. సో నేను కొన్ని పుస్తకాలు చదివితే అందులోపల కొన్ని థియరీస్ ఉన్నాయి. అంటే బయాలజికల్ థియరీస్ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ ఒక క్రిమి పుట్టింది. ఆ క్రిమి కీటకం ద్వారా దాని యొక్క డిఎన్ఏ ద్వారా ఏం జరిగిందంటే, దాని యొక్క డిఎన్ఏలో మార్పులు వచ్చాయి. ఆ డిఎన్ఏలో మార్పు వచ్చేసి ఒక జలచరం పుట్టింది, అంటే ఒక చేప లాంటిది పుట్టింది. ఆ తర్వాత దాని స్పైను అది నీళ్లలో నుంచి బయటకు వచ్చింది. నీళ్లలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అది జలచరం, అంటే నీళ్లలో బతికేది ఫస్ట్ ప్రాణి పుట్టింది. ఆ తర్వాత ప్రాణి బయటకు వచ్చేసి అది ఏది ఉభయచర జీవి అయింది. అంటే మొసలి, అంటే బయట ఉండగలుగుతుంది, లోపల ఉండగలుగుతుంది. తర్వాత తాబేలు, లోపల ఉండగలుగుతుంది, బయట ఉండగలుగుతుంది. ఆ తర్వాత భూచర జీవి నుంచి రాను రాను క్రమేణా మార్పులు చెందాయి. ఆ మార్పులు చెంది వేరే క్రిమి కీటకాలు పుట్టాయి, వేరే ప్రాణులు పుట్టాయి. అలా పరివర్తన చెందుతూ పక్షులు కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, ఇలా పరివర్తన జరిగి ఉండవచ్చు అని అంటున్నారు. అంటే దెర్ ఈజ్ ఎ ఇల్యూషన్, నాట్ ఈజ్ ఎగ్జాక్ట్.
ఇల్యూషన్ అది. అంటే బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి వాళ్ళు చెప్పింది ఏంటంటే కనుక సూర్యుడిలో నుంచి భూమి ఒక శకలంగా విడిపోయింది. ఆ శకలంగా విడిపోయి కొన్ని అగ్నిపర్వతాలుగా మారాయి. ఆ అగ్నిపర్వతాలు పేలుతూ ఉండి ఆఖరికి ఆ చల్లారిన తర్వాత భూమిని కొన్ని స్కైలాబ్స్ వచ్చి కొట్టుకున్నాయి, ఆర్బిట్స్ వచ్చి కొట్టుకున్నాయి. ఆ కొట్టుకున్నప్పుడు వాటి లోపల వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఫస్ట్ భూమి మీద భూమి అంటే అగ్ని, ఆ అగ్ని తర్వాత భూమి మీద వచ్చింది నీరు. ఆ నీరు తర్వాత ఆ నీరు పడడం వల్ల మొత్తం కూడా భూమి మారిపోయింది, భూమిగా మారింది అప్పుడు అని చెప్పేసి ఇది అంటారు. ఆ థియరీ ఊహించడానికి చాలా కరెక్ట్ అనిపిస్తుంది. అంటే సైంటిఫిక్గా మేము ఇట్లా డెవలప్ చేసామని చెప్పి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూషన్. అది ఇల్యూషన్, లేకపోతే కనుక హైపోథెసిస్, మేబీ అనేది హైపోథెసిస్. బట్ వేదము విషయానికి వచ్చేసరికి కనుక హిరణ్యగర్భ సమవర్త జాతే భూతస్య జాత ప్రతిరేక ఆసీత్ అనేది వేదంలో క్లియర్గా చెప్పారు. మీరు ఇప్పుడు మణిపాల్ యూనివర్సిటీకి వెళ్ళండి, ఆ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో వెళ్తే ఆ యొక్క శ్లోకం ఉంటుంది. వాళ్ళు అంతగా రెస్పెక్ట్ ఇస్తారు ఒక విశ్వవిద్యాలయం మన వేదాలకి. అండ్ మానవ మనుగడ అనేది ఎట్లా అయింది అనేది మన యొక్క ధర్మశాస్త్రంలో పురాణాల్లో చాలా క్లియర్గా ఉన్నాయి. ఏ జీవికి ఆ జీవి ప్రత్యేకంగానే పుట్టింది అనేది వేదం చెప్తుంది. అలాగంటే మరి మనుషుల యొక్క పరివర్తన చెందుతూ వెళ్ళిపోవాలి కదా. మనం ఇన్నేళ్ళుగా మనకు తెలిసి ఒక 500 ఏళ్ళు అయితే మన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి మనుషులవి. మరి అప్పటి మనుషులు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. కాకపోతే కొన్ని చోట్ల హైట్గా ఉన్నారు, కొన్ని చోట్ల హైట్ తక్కువ ఉన్నారు, రంగులు మారుతున్నాయి. కానీ మనుషులో రాను చాలా పరివర్తన చెందాలి కదా. ఈ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ ఏమంటారు అంటే కనుక మన కన్నులో కూడా పైన రెప్ప కింది రెప్ప కాకుండా ఇంకొకటి కూడా ఉంటుందట. ఈ లోపల కూడా ఇక్కడ కూడా ఇంకొక రెప్ప ఉంటుందట. అది రాను మాయమైపోతుందట. ఇవి చెప్తున్నవి, ఇవి మోడర్న్ బయాలజికల్ సైంటిస్ట్ చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా. అంటే మనిషిలో ఈ విజ్డమ్ టీత్ ఉండదు, రాను విజ్డమ్ టీత్ చాలామందికి రాదు. ఎందుకు రాదు? Everything is there about the human being. Everything is in a hypothesis. They are making illusion to the people. You are born from something అని చెప్పి. Everything is fake. వేదం క్లియర్గా చెప్తుంది ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పి వేదం చెప్తుంది. 84 లక్షాని శివేన కథితానివై అని చెప్పింది. తర్వాత ఇంకోటి చెప్తుంది, తత్రాపి జన్మ శతకోటిషు మానవత్వం, తత్రాపి జన్మ శతకోటిషు వైష్ణవత్వం, తత్రాపి జన్మ శతకోటిషు శ్రీవిద్య ఉపాసకం అని చెప్పి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వము ఈ యొక్క మానవ శరీరానికి సంబంధించి ఆత్మ చైతన్యం అనేది శరీరాలన్నీ కూడా మొట్టమొదటి నుంచే ఉన్నాయి. ఈ భూమి మొదటి నుంచి కూడా ప్రజాపతులు ఎవరైతే కనుక విశ్వానికి సంబంధించిన ప్రజాపతులు, కర్దమ, దేవహూతి ప్రజాపతులు, తర్వాత కశ్యప ప్రజాపతి, అత్రి ప్రజాపతి, ఇలా ఎంతోమంది ప్రజాపతులు బ్రహ్మ ద్వారా సృష్టింపబడి వారందరూ కూడా చేసినటువంటి నానా విధమైనటువంటి సృష్టి తత్వం ఇది. ఒక ప్రాణి ఉన్నట్టుగా ఇంకొక ప్రాణి ఉండదే. ఇప్పుడు అలా డీవియేషన్ చెందింది అని అంటే ఇప్పటిదా కంటిన్యూ ఆ డీవియేషన్ ఉండాలి కదా. ఇప్పుడు సముద్రంలో ఉండేటువంటి జలంలో ఉన్నటువంటి ఒక ప్రాణి బయటకు వచ్చి ముసలిగా మారింది, ఆ ముసలి ఈదిగా మారింది అని చెప్పేసానంటే దెన్ ఆ కన్వర్సేషన్ కంటిన్యూ ఉండాలి కదా ఇప్పటికి కూడా. అప్పుడు జరిగి ఆగిపోవడానికి అదేమైనా ఇదా? లేదు కదా. సో ఎవ్రీ క్రియేచర్ ఈజ్ ఎ యూనిక్ అని వేదం చెప్తుంది. నేను నా భారతీయ విద్యార్థులకు ఎవరైతే కనుక స్వచ్ఛంగా నేను తెలుగులో మాట్లాడుతున్నాను, నాకు చాలామంది అంటున్నారు ఈ కంటెంట్ ఇంగ్లీష్లో మీరు చెప్పండి గురూజీ, వీఆర్ హియర్ టు లిజన్ మెనీ థింగ్స్ అని. బట్ ఐ హ్యావ్ నో కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ బికాజ్ చిన్నప్పట్లో నాకు హేట్రేటరీ క్రియేట్ చేశారు ఇంగ్లీష్ మీద. బట్ నౌ ఐ రియలైజ్ దట్ లాంగ్వేజ్ ఈజ్ మస్ట్, షుడ్ నాట్ హేట్ ద లాంగ్వేజ్. ఓకే, యూ హేట్ ద థియరీ. భావజాలాన్ని నువ్వు తిరస్కరించవచ్చు కానీ భాషను తిరస్కరించడానికి లేదు. భాష అనేది ఒక మాధ్యమం ద్వారా మనం ఏదైనా చేయవచ్చు. కాకపోతే నా అదృష్టం ఉండి చిన్నప్పుడు పూర్తిగా సంస్కృతం మీద కాన్సన్ట్రేషన్ చేశాను కాబట్టి చాలా విజ్ఞానపరమైన విషయాలు నేను నేర్చుకున్నాను, ఇవాళ ప్రపంచానికి అందజేయగలుగుతున్నాను. కాబట్టి ఇవాళ నేను భావి భారతీయులకు అందరు కూడా చెప్తున్నది ఏంటంటే మనిషి మనుగడ ఎలా మొదలైంది అని అంటే మొట్టమొదటిగా 84 లక్షల జీవరాశుల్ని యాజ్ ఇట్ ఈజ్గా భగవంతుడు తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడు?
ప్రతి దానికి ఒక ఉంది. సృష్టి యొక్క తత్వం మూడే మూడు, చాలా చిన్న ఫార్ములాస్, మూడే మూడు ఫార్ములాస్. సృష్టి, స్థితి, లయ. పుట్టడము, బతకడము, చనిపోవడం, ఈ మూడే. ఏదైనా ఒక ప్రాణి పుట్టింది అని అంటే దానికి తిండి కావాలి, దాని స్థితి కారకొత్తం. మళ్ళీ ఆ ప్రాణి చనిపోవాలి, ఆ ప్రాణిని ఎవరు తింటారు? ప్రతి ప్రాణికి సృష్టి, స్థితి, లయ ప్రతి దానికి ఉంటుంది. సముద్రంలో కొన్ని ప్రాణులు కొన్ని చెత్తలు వదిలేస్తున్నాయి, కొన్ని ప్రాణులు వాటి యొక్క ఎక్స్క్రియేషన్స్ వదిలేస్తున్నాయి. వాటిని తిమింగలాలు, పెద్ద పెద్ద వేల్స్ అవి తింటున్నాయి. వేల్స్ చేసే సౌండ్ ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా? చాలా గొప్పగా ఉంటుంది. వాటిని ఏమో డిబీస్ అని ఏదో అంటారు. ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ ప్రాణి ప్రత్యేకత తెలుసుకుంటే మనము ప్రపంచాన్ని గెలిచేస్తాం. మనం ప్రపంచం తత్వం తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు, అదే భగవత్ సృష్టి తత్వం. మనిషి మరి ఇన్ని ప్రాణులన్నీ వేరు, ఇన్ని ప్రాణులన్నిటికి కూడా కమాండింగ్ అంతా కూడా ఒక నేచర్ కమాండింగ్ జరిగిపోతుంది. నేచర్ ఒకదాన్ని కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి. డూ యూ నో ఎవ్రీ ప్లాంట్స్ హ్యాస్ దేర్ కమ్యూనికేషన్ అండ్ ఎవ్రీ క్రియేచర్ హ్యాస్ దేర్ ఓన్ కమ్యూనికేషన్. నువ్వు దాన్ని డీకోడ్ చేయలేకపోవచ్చు. నువ్వు డీకోడ్ చేయలేంత మాత్రం అవి కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నాయంటే మూర్ఖత్వం. అది నీకు తెలుసా ఒక విషయం? తాబేలు తాను గుడ్లు పెట్టి సముద్రంలో కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన తన పిల్లలు పుట్టగానే ఎప్పుడు తన పిల్లలు పుడతాయో తాబేలుకు తెలుస్తుంది. తన పిల్లలు పుట్టి ఒడ్డుకు చేరుకునేసరికి తల్లి తాబేలు వచ్చేస్తుంది వాటిని పట్టుకోవడానికి, వాటిని కేర్ చేయడానికి. ఈ ఫార్ములా కావాలంటే బయాలజికల్ సైంటిస్టులు వెతకండి, మీరు గూగుల్ సెర్చ్ చేయండి అబౌట్ ద టార్టాయిస్ అని చెప్పి. ఒక సముద్రం లోపలికి వెళ్ళిన తాబేలుకి నావిగేషన్స్ ఎవరండి నేర్పిస్తుంది? అవునండి. దానికి టైం ఎలా తెలుస్తుంది? నేను గుడ్లు పెట్టాను, నాకు ఇన్ని రోజులు జరుగుతుంది అనేది. అది తిరిగి వస్తుంది. అది కొన్ని పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాయి. దిస్ ఈజ్ ద నేచర్. ఓకే సార్, ఓకే. అంటే మీరు చెప్పేదాన్ని నాకు ఇంకో క్వశ్చన్ రైజ్ అయింది కాబట్టి అడుగుతున్నాను. వాళ్ళకి ఎవరు నేర్పుతున్నారు అని చెప్పేసి అన్నారు కదా. సో నేను ఇక్కడ ఇంకొక క్వశ్చన్ యాడ్ చేస్తున్నానండి. భగవంతుడు మనిషిని ఎందుకు ఈ విధంగా క్రియేట్ చేశాడు? మరి అంటే విచక్షణ తెలిసేలాగా వాటికి కూడా తెలుస్తున్నాయి కదా. వాస్తవంగా భగవంతుడి యొక్క సృష్టిలో మనిషి అనేటువంటిది ఒక అద్భుతం. మనిషి సృష్టి అనేది ఒక అద్భుతం. ఈ సమస్తమైనటువంటి జీవరాశికి, ప్రాణికోటికి మనిషి మనుగడను కల్పించాలి. వాటి మనుగడ అంటే ఏంది? వాటిని ప్రొటెక్షన్ చేయాలి. వాటిని ప్రొటెక్షన్ చేస్తూ వాటి ద్వారా ఈ సృష్టిలో జరిగేటువంటి విపత్తులలో కొన్ని ప్రాణులకు హాని జరిగినప్పుడు కానీ వాటిని మేనేజ్మెంట్ చేయాలి, సూపర్వైజింగ్ చేయడానికి మనిషి యొక్క సృష్టి జరిగింది. కానీ మనిషి సృష్టి జరిగిన తర్వాత ఏం జరిగిపోతుందనంటే కర్మ విపాకంలో పడిపోతున్నాడు మనిషి. అంటే కర్మ విపాకం పడిపోయి ఒక ప్రాణిని హింసిస్తున్నాడు, మళ్ళీ అదే ప్రాణిగా పుడుతున్నాడు, మళ్ళీ ఆ ప్రాణి చేత హింసించబడుతున్నాడు. ఇలా కర్మ విపాక సంశయంలో పడిపోతున్నాడు. మనిషి యొక్క ప్రత్యేకమైనటువంటి సృష్టి, భగవంతుడి సృష్టిలో మనిషే ప్రత్యేకం. భగవంతుడు తనకున్న విచక్షణలో రవ్వంత భాగం మనిషికిచ్చి నువ్వు భగవంతుడి కాగలుగుతావు, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అదే చెప్పడం జరిగింది. సో ఇటు బయోలాజికల్గా చూసిన మనిషి యొక్క ప్రత్యేకమైన జీవి. ఎందుకు ప్రత్యేకమైన జీవి అనంటే ప్రతి ఒక్క జలచరము కానీ, భూచరము కానీ, ఖేచరము కానీ, అంటే ఆకాశంలో తిరిగేటివి కానీ, భూమి మీద తిరిగేటివి కానీ, నీళ్లలో ఉండేటివి కానీ, అన్నిటి స్పైన్ ఇలా ఉంటుంది. ఒక్క మనిషి యొక్క స్పైన్ మాత్రం స్ట్రైట్గా ఉంటుంది. అవును. అందుకోసమే మనిషికి అంత విచక్షణ భగవంతుడు ఇచ్చాడు. ఆ విచక్షణను సద్వినియోగం చేసుకొని సృష్టిని కాపాడుతూ మనిషి తన మనుగడను తాను కాపాడి ఈ సృష్టికి సంబంధించిన తత్వాన్ని తెలుసుకుంటూ ఈ సృష్టిని సంరక్షించడం మనిషి బాధ్యత. అలా జరగనప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రకృతి కమాండింగ్ తీసుకుంటుంది. పంచభూతాల ద్వారా ప్రకృతి కమాండ్ తీసుకుంటుంది. ఈ సృష్టిలో 3 తత్వాలు ఉంటాయి. ఒకటి సమస్తమైనటువంటి ప్రాణిజీవులు, రెండవది సమస్తమైనటువంటి మనుష్య జంతువులు, మూడవది ఈ ఇద్దరికి కూడా అనుసంధానపరిచేటువంటి పంచభూతాలు. ఎప్పుడైతే మనిషి ఈ పంచభూతాన్ని కేర్ చేయకుండా హామ్ చేస్తున్నాడో, ఎప్పుడైతే ఈ జీవ జంతువుల్ని హామ్ చేస్తున్నాయో, వెంటనే ఈ పంచభూతాలైనా మనిషి మీద దాడి చేస్తాయి, లేదా ఈ కీటకములు, ఈ యొక్క జంతువులైనా సరే మనిషి మీద దాడి చేస్తాయి. ఇది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా
ఇది భవిష్యత్తు మొదలే చూసి చెప్పబడింది, భవిష్య పురాణంలో చెప్పబడింది. దానికి ఎంతో దూరం లేదండి, ఎంతో దూరం లేదు ఆ సమయం. ఇప్పుడు గనక మానవ జాతి మేల్కొనకపోతే, ఇప్పుడు కనుక సనాతన ధర్మానికి సంబంధించిన తత్వాన్ని, ప్రకృతిని ఎలా కాపాడాలని మేల్కొనకపోతే జరగబోతుంది, మానవ మనుగడకు ముప్పు రాబోతుంది. ఇది భవిష్య పురాణంలో చెప్పబడింది. 2024వ సంవత్సరంలో చిత్ర విచిత్రమైన వ్యాధులు ఏర్పడతాయి మనుషులకు, కీటకములు. ఎందుకోసమంటే నేచర్ ఊరుకోదండి. ఇవాళ మనము వాడేటువంటి మొబైల్స్, నేను ఇప్పుడు అందరికి కూడా ఇదే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ద ఫర్దర్ నెక్స్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్ కోసం చెప్తున్నాను. ఏదైతే ఇల్యూషన్లో చూపిస్తున్నారో ఆ ఇల్యూషన్లో బతకకండి. భవిష్యత్తు అలా జరిగేది లేదు. కమ్యూనికేషన్స్, శాటిలైట్స్, ఇది నేచరు చిటికేసే సమయంలో టోటల్గా శాటిలైట్స్ని, నెట్వర్క్ అన్నిటిని కూడా స్పాయిల్ చేసేస్తారు. ఎంత చిటికేసే సమయంలో మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి. ఒక్క శబ్దం చాలండి, ఒక శబ్దం చాలు, ఒక్కటే శబ్దం. అందుకోసము శాస్త్రంలో ఏం చెప్తారు, ఆకాశాత్ అసృజద్వాయుం వాయోస్తేజో విజీదనత్. మొట్టమొదటిగా పుట్టింది ఏంటి? సృష్టికి అనాది మూలం ఏంటి? శబ్దము. శబ్దముతో నువ్వు భూమిని మొత్తం కొలాప్స్ చేయొచ్చు. శబ్దము చాలా గొప్పది. మాలిక్యూల్స్లో అత్యంత సూక్ష్మమైన మాలిక్యూల్స్ ఏవి అంటే ద సౌండ్ వేవ్స్, దెన్ ఎయిర్ వేవ్స్, దెన్ లైట్ వేవ్స్. సో శబ్దానికి చాలా శక్తి ఉంది. భూకంపం ఎలా జరుగుతుంది అనేది కూడా ఇదే తత్వం చెప్పబడింది బృహత్ సంహితలో. ఇఫ్ యు వాంట్ యూ కెన్ డౌన్లోడ్ ద బృహత్ సంహిత PDF, ఇంగ్లీష్లో దొరుకుతుంది. డౌన్లోడ్ చేసుకొని అందులోపల భూకంప లక్షణాధ్యాయంలో యూ కెన్ సీ ద ఫస్ట్ ఆర్ థర్డ్ స్టాంజా చూడండి. అనిలో అనిలేన నిహత అని ఉంటుంది. అంటే వాయునా సంఘటిత శ్వసన్ కుర్వన్ భూమౌ పతతి అని ఉంది. అంటే ఒక గాలి ఇంకో గాలితో ఢీకొని భయంకరమైన శబ్దము చేస్తూ భూమి మీద పడుతుంది. దీని ద్వారా భూకంపాలు వస్తాయని చెప్పారు. ఈ ఫార్ములా ఇప్పటి వరకు సైంటిస్టు దీన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీ లేరు. ఐఎమ్ గివింగ్ ద రిసోర్స్ టు ఫ్యూచర్ జనరేషన్ టు డూ ద రీసెర్చ్ ఆన్ దిస్ వన్ స్టాంజా. ఈ ఒక్క శబ్దాన్ని, ఈ ఒక్క ఫార్ములాని పెట్టుకొని యూ కెన్ డూ ద రీసెర్చ్ అండ్ యూ కెన్ డూ ద అనాలిసిస్. ఒక శబ్దము ద్వారా ఒకటి అద్భుతాలు జరుగుతాయి. యునో మురగదాసు ఆయన పిచ్చోడు కాదు, ఆయన చాలా ఒక ఫ్యూచర్ ఆలోచించి తీసి ఒక దర్శకుడు. నేను చూసిన దర్శకుల్లో ఒక మేధావి అయిన దర్శకుడు అతన్ని. అతను సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్గా తీయడు, ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీస్తాడు అతను. ఠాగూర్ మూవీ చూసారా మీరు? అందులోపల బిల్డింగు కూలిపోయే సమయానికి ఏం చూపించాడు అక్కడ సీన్లో? బాంబులు చూపించాడా? ఏమైంది? ఏం సీన్ చూపించాడు? దేనివల్ల బిల్డింగ్లు కూలిపోతాయి? అక్కడ ఎక్కడో శబ్దం క్రియేట్ చేస్తారు, దమ్ దమ్ అని శబ్దం క్రియేట్ చేస్తారు. శబ్దం క్రియేట్, ఆర్ యూ రిమెంబర్ దట్? ఎక్కడో దగ్గర శబ్దం చేస్తారు, పెద్ద శబ్దం చేస్తారు. ఆ శబ్దానికి అపార్ట్మెంట్ అంతా కూలిపోతాయి. చాలామంది ఏంటంటే అక్కడ భూకంప ఆ నేలని, భూమిని ఇమ్మీడియట్లీ నువ్వు కదిపే శక్తి నీకు లేదు, దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది, అంతవరకు భూమి కదలడం ఉంటుంది. కానీ శబ్దముతో చాలా భయంకరమైనవి జరుగుతాయి. నేను భవిష్యత్తులో ఉండేటువంటి సెక్యూరిటీ సిస్టమ్ కూడా చెప్తున్నాను, భవిష్యత్తు తరాలకు కూడా చెప్తున్నాను. శబ్దముని సంరక్షించుకోండి. మనిషి యొక్క చెవులకు చాలా తక్కువ ఉంది. మీరు మనిషి మనుగడ అని అడిగారు. మీరు అడిగిన ప్రశ్నలో నేను మనిషి మనుగడ గురించి బాధపడుతున్నాను. నేను మన మనుగడను మనం కోల్పోతున్నాం నాగరాజు, మీకు అర్థం కావట్లేదు. మనం చాలా డేంజరస్లో ఉన్నాం. మనం ఈ శబ్దము, అనవసరమైన శబ్దాలు విని 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 మన ఆయుష్ను మనమే తగ్గించుకుంటున్నాం. పూర్వకాలంలో ఇంత నాయిస్ లేకుండే. నాయిస్ వైలెన్స్, నాయిస్ రెవల్యూషన్ రావాలి ఇప్పటి నుంచి. శబ్దాన్ని అరికట్టే శక్తిగా మారాలి అందరూ కూడా. చిన్నపిల్లలు వ్యాధులు వస్తున్నాయి, ఆటిజం, ఎన్నో రకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఇది తెలియట్లేదు. మన మనుగడను మనం కోల్పోతున్నాం. మనిషి తన మనుగడను కాపాడుకోవాలంటే విచక్షణ కావాలి. ఆ విచక్షణను కోల్పోతున్నాం నాగరాజు. ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి, వాళ్ళు చెప్పిన మాటలు 10 మంది వినాలి. మన మనుగడను మనం కాపాడుకోవాలి. లేకపోతే మన భవిష్యత్ తరాలకు ఏమి ఇవ్వలేము. దెర్ ఇస్ ఎ లాట్ చేంజెస్, చాలా చేంజెస్ జరుగుతున్నాయి. సో మనిషి పుట్టుక గురించి రహస్యం తెలుసుకోవడం కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు
మనిషి యొక్క మనుగడను కాపాడుకునే ప్రయత్నం కావాలి. ఇప్పుడు నీ ప్రశ్నలో నేను సమాధానము చెప్పాను, భవిష్యత్తుకు సంబంధించిన మెసేజ్ ఇచ్చాను. ఫాలో దీస్ ఆల్ ద థింగ్స్ టు ప్రొటెక్ట్ ద హ్యూమన్ లైఫ్. హ్యూమన్ మీన్స్ నాట్ ఓన్లీ మనుషులు, హ్యూమన్ మీన్స్ ఎవ్రీవేర్, ఆల్ క్రియేచర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.